ప్రగతి ప్రణాళిక పేరు మీద తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 99 రోజుల పాటు మొన్న మార్చి 6 నుంచి జూన్ 12 దాకా వివిధ రకాల కార్యక్రమాలను రూపొందించింది. అందులో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ముందు పరిసరాల పరిశుభ్రత, మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత, మనం ఎక్కడైతే నివసిస్తూ ఉన్నామో ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యము. అది ఈ కార్యక్రమంలో ఒక ప్రధానమైనటువంటి భూమిక. అందులో నగరపాలక సంస్థలు కానీ గ్రామ పంచాయతీలు కూడా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఇందులో భాగస్వాములై ప్రజలను చైతన్యపరుస్తూ ఇటువంటి వైకే రన్ కానీ ఇతరత్ర అనేకమైనటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు చేసే భాగంగా ఈరోజు నగరపాలక సంస్థ తరఫున మున్సిపల్ హుస్నాబాద్ తరఫున ఈరోజు ఈ యొక్క 5K రన్ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో ఉదయాన్నే మరి ప్రజలకు అవగాహన కలిగించే దాంట్లో భాగస్వాములు అవుతున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ స్ఫూర్తి తీసుకొని హుస్నాబాద్ మొత్తంగా పరిశుభ్రతంగా ఉంచడానికి కొరకు మున్సిపల్ పాలకవర్గం చేసే ప్రయత్నంలో ప్రతి పౌరుడు సహకరించాలి. ఏ కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్నా ప్రజల సహకారం లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ఎక్కడైతే నివసిస్తూ ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, ప్రాంతం కావచ్చు, అవన్నీ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా ఉదయాన్నే లేచి కొంత శారీరక వ్యాయామం చేయడం ద్వారా, అదేవిధంగా ప్లాస్టిక్ను వాడకుండా మరి పర్యావరణాన్ని కాపాడుకొని ఆరోగ్యంగా ఉండడమే కాక అనేక రకాలుగా మనం మన యొక్క జీవితాన్ని మంచిగా చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదే సందర్భంలో చాలా ఇళ్లలో చెడిపోయిన టీవీలో, వాషింగ్ మెషిన్లో, కూలర్లో ఉంటాయి. దయచేసి నేను మున్సిపల్ తరఫున వార్డ్ ఆఫీసర్లు కానీ, మహిళా సంఘాలు కానీ, కౌన్సిలర్లు కూడా ఈ వేస్టేజ్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ సైక్లింగ్ చేయడానికి ఉపయోగించే విధంగా వాడండి. ఎవరైనా మీ ఇంట్లో పనికిరాని వస్తువు ఉంటే దాన్ని వెంటనే మున్సిపాల్కి సంబంధించినటువంటి సిబ్బందికి అందజేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా కాలంగా ఉంటే మనం దాన్ని ఏం చేయకుండా అవుతాం. ఈ సందర్భంలో మీ ఇంట్లో వృధాగా ఉన్నటువంటి ఏదైనా వస్తువును వెంటనే తీసేసి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయడం కానీ, అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది చేసే సందర్భంలో అన్ని రకాలుగా సహకరించడం కానీ, హుస్నాబాద్ టౌన్లో చూస్తూ ఉంటాం. చాలా ఇండ్లకు సంబంధించిన ఖాళీ స్థలాల్లో నీళ్లు నిలిచుండి దోమలు జమై అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఆ ఇంటి యజమానులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఆ ఇంటి హైట్ లేపుకొని దోమలు నిలవకుండా, నీళ్లు నిలవకుండా ఉండేటువంటి ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రోజుకొక కార్యక్రమం చొప్పున మరి మనం అవేర్నెస్ కొరకు కానీ 99 రోజులు ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమం లోపల ప్రభుత్వం తీసుకున్నటువంటి 99 రోజుల కార్యక్రమాన్ని మరి ఘనంగా అందరూ కూడా భాగస్వాములై విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతూ, ఇది మన కొరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం, మనం బాగుండాలని తీసుకుంటున్నటువంటి కార్యక్రమం కాబట్టి మరి పట్టణాల్లో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కాక ఇతరత్ర అన్ని కూడా మున్సిపల్ తరఫున పరిష్కారం అయితే, గ్రామ పంచాయతీల తరఫున పరిష్కారం అయితే, రేషన్ కార్డు రానోళ్ళు ఇంకా లేదా ఇతరత్ర ప్రభుత్వ పరంగా సహకారం రావాల్సినటువంటి వాళ్ళు ఎటువంటి సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకొని రావచ్చు. వాటన్నిటిని ముఖ్యంగా రాబోయే ఎండాకాలంలో త్రాగునీటికి సంబంధించిన విషయం లోపల కొంత నీటిని పొదుపుగా వాడుతూ త్రాగునీటి సమస్య లేకుండా కూడా చేసే ప్రయత్నంలో ఈ యొక్క ప్రోగ్రాంలో అది కూడా ఉందనేటువంటి మాట మనం చేస్తూ, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడం కానీ, అందరూ ఆరోగ్యంగా ఉండాలనేటువంటి వైద్య పరీక్షల నిర్వహణ చేయడం కానీ, ఈ విధంగా ఇటువంటి 10 రకాల అంశాలతోటి క్రీడల నిర్వహణ కావచ్చు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తప్పకుండా జూన్ 12 దాకా జరిగే ప్రతి ప్రోగ్రాంలో ఈ నియోజకవర్గం అందరికంటే ముందుండి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ, మరి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి పాలకవర్గం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రముఖులకు, మాజీ కౌన్సిలర్లకు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తూ, అందరం కూడా ప్రజాపాలన మరి ఈ యొక్క ప్రణాళికతో ముందుకు 99 రోజుల ప్రణాళికతో ముందుకు లోపల అందరూ భాగస్వాములను కోరుతూ నమస్కారం చెబుతూ సెలవు తీసుకుంటాం.